వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు మాధవరం నరసింహారావు చేపట్టిన ఆటో దీక్షకు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్ గౌడ్ నరసింహ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు శివసింధు చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి నరసింహారావు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ మేరకు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే వేలాది ఆటోలతో అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిరాజ్, ఉపాధ్యక్షులు మహేందర్, ఆటో యూనియన్ నాయకులు గిరిగౌడ్, నయీం, మహేందర్, రాములు, పోతురాజు, దాస్ గౌడ్, సుధాకర్, అశోక్, బాలకృష్ణ, యాదగిరి, బాలరాజు, వెంకట్ యాదవ్, జంగయ్య, నరసింహ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఆటో యూనియన్ ట్రేడ్ యూనియన్ తరఫున ఈరోజు జరుగుతున్న నిరాహార దీక్ష, నరసింహరావు చేస్తున్న నిరాహార దీక్షకు సపోర్టుగా మా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా దయచేసి రావాలని, వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆటో యూనియన్ కష్టాలన్నీ తెలుసుకొని, అదే నరసింహరావు గారు తెలంగాణ ఉద్యమకారుడు అయినా కూడా అన్నీ తెలుసుకొని ప్రతిరోజు డ్రైవర్లతో తెలుసుకొని, డ్రైవర్ల విషయాలు తెలుసుకొని వాళ్ళ బాధలన్నీ పంచుకొని ఆటో డ్రైవర్లకు 12,500 సంవత్సరాలన్న రేవంత్ రెడ్డి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిరాహార దీక్షకు మా ఆటో డ్రైవర్లంతా మా మనస్ఫూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు వనస్థలిపురంలో చేపట్టిన ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష బిఎన్ రెడ్డి చౌరస్తాలో ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఈ యొక్క పోరాటం చేసిన మన మాధవరం నరసింహరావు గారి ఆధ్వర్యంలో అన్న మాకు ఆటో డ్రైవర్లకు ఎప్పుడు కూడా విన్నట్టు ఉండి ఈరోజు మాకు ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను చూసి మా యొక్క 12,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆటో డ్రైవర్కి ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా 12,000 రూపాయలు ఇవ్వలేదు. మా యొక్క ఆటో డ్రైవర్లకు కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి 12,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈరోజు బిఎన్ రెడ్డి చౌరస్తాలో వనస్థలిపురం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటానికి సహకరించిన ఆటో డ్రైవర్లందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆటో డ్రైవర్లందరికీ 12,000 రూపాయలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మా యొక్క ఆటో డ్రైవర్ల డిమాండ్ చేస్తున్నాం. లేదంటే తర్వాత అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ యొక్క హెచ్చరిస్తున్నాము. ఆటో వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాధవరం నరసింహరావు గారు మా గురించి మా బాధలు తెలుసుకొని ఇక్కడ సమ్మె పెట్టిండు, ఏంటి నిరాదీక్ష పెట్టిండు. దానికి మేము సపోర్ట్గా ఉన్న స్థలి టీడీఎఫ్ దీని నుంచి మేము కూడా అందరం సపోర్ట్ చేసి మేము కూడా వాళ్ళకి పాల్గొన్నాము, దానికి సపోర్ట్ చేస్తున్నాము. ఇంకొకటి మాకు ఈరోజు కాదు, ఆయన దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి మా ఆటో డ్రైవర్ల గురించి చాలా బాధపడుతున్నాం, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మేము బాధపడ్డాం, మేము కూడా పడ్డాము, ఆయన కూడా పడ్డాం, చాలా ఉన్నాము. తర్వాత మా బండ్లు నడుస్తలేవు. ఎందుకు, ఏ కారణం నడుస్తలేవు అంటే ఫ్రీ బస్సులు పెట్టి వల్ల మాకు నడుస్తలేవు. 12,500 ఇస్తున్నాడు, అది కూడా మాకు ఇవ్వలేదు. తర్వాత ఇంకొకటి మాకు అక్కడ యుద్ధం గురించి జరిగి కూడా మాకు చాలా ఇబ్బందులు అయ్యేసి, గ్యాస్ లేదు, బండ్లకు పెట్రోల్ లేక చాలా ప్రాబ్లం అయ్యి 60 రూపాయల పెట్రోల్ను గ్యాస్ను 125, 135 రూపాయలు చూస్తాం. అది కూడా ఒక రోజు 24 గంటలు పడి మేము లైన్లో ఉండి పోసుకొని మా దేవారు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మేము దీనికి దయచేసి మీరు అందరూ మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంత ఘోరంగా ఉందంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి చెప్పనాని వర్ణానితం. భార్య పిల్లలను పోషించుకోలేక పరిస్థితిలో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఫ్రీ బస్సు నుంచి మొదలైతే ఇప్పటి వరకు మా పిల్లల మా ఫ్యామిలీలో చదువుకోలేకపోతున్నాం. ఫ్రీ బస్సు ఒకటే అనుకుంటే ఇప్పుడు గ్యాసు, ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం. ఒక ఆటో సగటు మేము పేదవాళ్ళం, ఆటో కార్మికులం, రెక్కాడితే డొక్క నిండే కష్ట పరిస్థితులు ఉన్నాం. మా గురించి రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తాం మేమని నిండు అసెంబ్లీలో చెప్పినారు. నిండు అసెంబ్లీలో చెప్పి మాట తప్పి ఈ మాట నిలబెట్టుకుంటారా రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే
కార్మికుల ఉసురు మీరు తగిలించుకోకూడదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రైతు బాధ, కార్మికుల బాధ తట్టుకోకూడదు. కంపల్సరీ 12,000 రూపాయలు మీరు సంవత్సరానికి ఇస్తాను మాట ఇచ్చినారు. మీరందరూ మా ఓట్లు తీసుకుని ఇవాళ అధికారం ఎక్కినందుకు మా 12,000 రూపాయలు సంవత్సరాన్ని లెక్క 2 సంవత్సరాలు 24,000 రూపాయలు మీరు తక్షణమే ఈ అమౌంట్ని పేద కార్మికులకు, ఆటో కార్మికులకు రిలీజ్ చేయాలి. తక్షణం రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆటో కార్మికుల ఫ్యామిలీలు మీ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భార్య పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు, ఇక బతికే లేదనుకున్నాక మీ అసెంబ్లీలో లెక్క, రేవంత్ రెడ్డి నీ ఇల్లు లెక్క నువ్వు తలుచుకుంటే అరెస్ట్ చేస్తావు. అదే కార్మికులు తలుచుకుంటే నిన్ను బతకనీయం, తిరగనీయం, ఏదైనా చేయలేం. ఆటో డ్రైవర్లు ఇలా 100 మంది చనిపోతున్నారు. మీరు కనీసం ఆటో వాళ్ళ గురించి ఒక్కసారైనా అసెంబ్లీలో ముట్టడి ఏదైనా మాట్లాడడం లేదు. మొన్న మన మన రవాణా శాఖ మంత్రి గారు మా పొన్నం ప్రభాకర్ గారు ఒక్కనాడైనా కార్మికుల గురించి ఆలోచించరా? ఏ రాదన్నా ఆటో డ్రైవర్ ఎట్లా తింటుండు, ఏం తింటుండు? సన్న బియ్యం ఇస్తున్నాం అంటావు, సన్న బియ్యం తింటుండా? సన్న బియ్యానికి కూడా లైన్ ఉంది. 3 నెలల బియ్యం ఇస్తున్నాం సార్, ఆ సన్న బియ్యానికి కూడా ఆటో నడుపుకోలేకపోతున్నాం. ఈడ లైనే, ఆడ గ్యాస్కి లైనే, ఎట్లా బతకాలి సార్? ఇది మీరు ఆలోచించి మా పేద కార్మికుల కొట్టకుండా 12,000 2 సంవత్సరాలు 24,000 రూపాయలు మీరు తక్షణమే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకొని ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు రాసి చనిపోతానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఇది మాత్రం మీరు గమనించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం తక్షణం మాకు 12,000 2 సంవత్సరాల పైసలు రిలీజ్ చేయండి.